అంత మా ఇష్టం అచ్చం ఇదే మాదిరిగా సాగుతుంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వ్యవహారం. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు తిప్పుతున్నామని పైకి చెప్తున్నా లోలోపల మాత్రం జరుగుతున్న అక్రమాలు ఎన్నెన్నో. పైకెంతో అందంగా అత్యాధునిక సౌకర్యాలతో కనిపించే ట్రావెల్స్ బస్సులు అడుగడుగున నిబంధనలకు పాతరేస్తున్నాయి. అధికారుల కళ్ళు కప్పి ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు అడ్డదారుల్లో కోట్లు గడిస్తున్నాయి. ఇక్కడ హ్యామర్ ఉండాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వీళ్ళకు బండ్లకి ఎక్కగానే బ్రీఫ్ చేయాలి. డైలీ సీటుకు ఉంది, ప్రతి సీటుకు ఉండాలి. ప్యాసింజర్ కింద ఉండాలి, పైన ఉండాలి. సిట్టింగ్ బస్సుకు పర్మిషన్ తీసుకుని స్లీపర్ బస్సులుగా మార్చడం, పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్తూ ప్రమాదకరంగా ప్రయాణించడం, గ్యాస్ సిలిండర్ల సహా ఇతర పేలుడు గుణం ఉన్న వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయడం, సరైన పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం, ఇలా ఒకటా రెండా అడుగడుగున రూల్స్ కు పాతరేస్తున్నాయి ప్రైవేట్ యాజమాన్యాలు. రవాణా శాఖకు చెల్లించాల్సిన పన్ను ఎగవేసేందుకు ఒకే నెంబర్పై 3-4 బస్సులు తిప్పడం చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు. వాస్తవానికి చాలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, డామన్ డయ్యూ సహా మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు చేయించుకుని తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాయి. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులకు ఏడాదికోసారి ఫిట్నెస్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. కానీ అంత దూరం వెళ్లి చేయించుకునేందుకు ఎవరూ పెద్దగా మొగ్గు చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికారులను మేనేజ్ చేస్తూ వీడియో కాల్స్ ద్వారా బస్సులను చూపిస్తూ తెరచాటున తతంగాన్ని నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో మరో కీలక అంశం తెరపైకొచ్చింది. అదే కల్తీ డీజిల్ వాడక వ్యవహారం. స్వచ్ఛమైన డీజిల్తో పోలిస్తే కల్తీ డీజిల్ వల్ల 30-40% ఆదాయం మిగులుతుందని భావిస్తూ ఫేక్ డీజిల్ను వాడడం ప్రారంభించాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. ఈ క్రమంలోనే మేడ్చల్ కేంద్రంగా ఈ కల్తీ దందా సాగుతున్న వ్యవహారం ఇటీవలే బయటకొచ్చింది. ముంబై నుంచి ప్రతిరోజు వేలాది లీటర్ల మేర కల్తీ ఇంధనం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ గ్యారేజీలకు చేరుతున్నట్లు గుర్తించారు రవాణా శాఖ అధికారులు. నగర శివార్లలో కొన్ని రోజుల క్రితం 2 బస్సులను తనిఖీ చేయగా ఈ కల్తీ డీజిల్ వ్యవహారం బయటకొచ్చినట్లు తెలుస్తోంది. నకిలీ డీజిల్ వ్యవహారం గుర్తించిన పోలీసులు దాడులు చేసేందుకు సిద్ధమైన వేళ అక్రమార్కులు అలర్ట్ అయ్యారు. మేడ్చల్ నుంచి తమ అడ్డాను మార్చేసి మరో చోట పెట్టారు. అక్కడి నుంచే ఈ కల్తీ డీజిల్ దందా నడిపిస్తున్నట్లుగా చెప్తున్నారు.